హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న రెడ్మీ Y2 అయితే ఈరోజు అఫీషియల్గా లాంచ్ అయింది. సో నేనైతే లాంచ్ ఈవెంట్ అంతా కూడా చూశాను. సో ఈరోజు వీడియోలో ఈ రెడ్మీ Y2 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. సో దీని స్పెసిఫికేషన్స్, దీని ఫీచర్స్ అండ్ ఇంకా ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా, ఇదంతా కూడా చూద్దాము. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు తెలుసు కదా, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం రెడ్మీ Y2 గురించి మాట్లాడుకున్నట్లయితే దీని స్పెసిఫికేషన్ చూద్దాం మనం ఒకసారి. దీని డిజైన్ అయితే మనకు సేమ్ రెడ్మీ Note 5 Pro లానే ఉంది. ఆల్మోస్ట్ ఆ కెమెరా అలైన్మెంట్, ఆ డిజైన్ అంతా కూడా మనకైతే దీంట్లో కొంచెం యాంటీనా బ్యాండ్స్ అయితే వచ్చినాయి. మనకు రెడ్మీ Note 5 Proలో యాంటీనా బ్యాండ్స్ అయితే ఉండవు కార్నర్స్లో. ఇది ఒక్కటి మనకైతే చేంజ్ ఉంటుంది. సో డిజైనింగ్ రెడ్మీ Note 5 Proతో చూస్తే కొంచెం బెటర్ ఉంది. బట్ మనకైతే ఇది ప్లాస్టిక్ బిల్డ్ వస్తుంది, మెటాలిక్ బిల్డ్ అయితే కాదు. రెడ్మీ Note 5 Proలో మనకి మెటాలిక్ బిల్డ్ ఉంది, ఇక్కడ మనకు ప్లాస్టిక్ బిల్డ్ వస్తుంది. సో ఇది ఒక్కటి మీరైతే కన్సిడర్ చేయాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే చూసుకుంటే 5.9 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతోని 1440x720 పిక్సెల్ రెజల్యూషన్ తోని 269 పిక్సెల్ పర్ ఇంచ్ తోని. సో డిస్ప్లే అయితే మనకు బాగానే ఉంది. బట్ ఇది మనకు HD డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే అయితే కాదు. సో ఇది కూడా మీరైతే మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో హార్డ్వేర్ చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ వస్తుంది. ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్. క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2 GHz దీన్ని. అండ్ జీపీ చూసుకుంటే Adreno 506 జీపీ ఉంది. సో ప్రాసెసర్ గురించి మాట్లాడితే మనకైతే మంచి ప్రాసెసరే, పవర్ఫుల్ ప్రాసెసరే. దీంట్లో మనకు గేమింగ్ కూడా బాగుంటుంది. యాస్పల్టేట్ ఫుల్ గ్రాఫిక్స్లో కూడా మనం అయితే బాగానే ఆడగలము. సో మనకు ముందు రెడ్మీ Note 4, MI A1, సో వీటన్నిటిలో కూడా స్నాప్డ్రాగన్ 625 వచ్చింది. సో నా దగ్గర MI A1 ఉంది. సో నేను చాలా రోజుల నుండి మొబైల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో పర్ఫార్మెన్స్లో మనకైతే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. పవర్ఫుల్ ప్రాసెసర్ మనకు 625 అయితే, బట్ కొంచెం అవుట్డేటెడ్. ఇప్పుడు 636 వచ్చింది కదా, 636 రాకముందు మొత్తం అన్ని డివైస్లో కూడా మనకు మిడ్ రేంజ్లో 625 కనిపించేది. సో ఇప్పుడు 636 రావడం వల్ల కొంచెం అయితే అవుట్డేటెడ్. ఇది 14 నానోమీటర్ బిల్డ్ ప్రాసెసర్. సో మనకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసరే, మనకు పవర్ఫుల్ ప్రాసెసరే. అండ్ దీంట్లో వేరియంట్స్ చూసుకుంటే 2 వేరియంట్స్ ఉన్నాయి. 3GB ర్యామ్ 32GB వేరియంట్ ఒకటి, అండ్ 4GB ర్యామ్ అండ్ 64GB ఇన్బుల్ట్ వేరియంట్ ఒకటి. అండ్ దీంట్లో మనకు ట్రిపుల్ స్లాట్ అయితే ఉంది. ఇది ఒక్కటి నాకు కొంచెం మంచి విషయం అనిపించింది. ఎందుకంటే మీరు 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు అండ్ ఎక్స్ట్రా మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 3 ఎట్ ఏ టైం అయితే వేసుకోవచ్చు. సో ఇదైతే నాకు ఒక మంచి విషయం అనిపించింది. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 3080 mAh బ్యాటరీ వచ్చింది. సో ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు మొబైల్. అండ్ టైప్ సి కూడా లేదు దీంట్లో, మనకు మైక్రో యూఎస్బీఏ. అండ్ ఇది మనకు 3080 అంటే MI A1లో కూడా మనకు 3080 mAh ఉండేది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకు అంత సూపర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. 1 డే వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయగలము 3000 mAh బ్యాటరీకి. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో మెయిన్ ఈ ఫోన్ని టార్గెట్ చేసిందే దీనివల్ల సెల్ఫీ సెంట్రిక్ ఫోన్ అని చెప్పేసి, కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పేసి. సో ఒకసారి దీంట్లో కెమెరా చూసుకున్నట్లయితే మనకైతే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సర్తో వస్తుంది, సింగిల్ సెన్సరే. అండ్ దీంట్లో మనకి అపర్చర్ చూసుకుంటే మనకైతే అపర్చర్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ పిక్సెల్ సైజ్ మెన్షన్ చేశారు. 2.0 మైక్రాన్ పిక్సెల్ సైజ్ ఉంది. సో ఫ్రంట్ కెమెరాలో అయితే చాలా ఫీచర్స్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. దీంట్లో మనకు AI ఉంది అండ్ ఫ్రంట్ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. 4500 కెల్విన్స్ ఫ్లాష్ లైట్ అది. అంటే మనకు 4500 కెల్విన్స్ రేంజ్లో మనకైతే లైట్ అనేది కొంచెం న్యాచురల్గా ఉంటుంది. నార్మల్ లైట్స్తో కంపేర్ చేస్తే మనకు ఇమేజెస్ అనేవి ఫ్లాష్ లైట్తో తీసినవి కూడా లో లైట్లో న్యాచురల్గా వస్తాయి. సో మనకు ఇది కూడా ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు ఆటో HDR మోడ్ ఉంది. సో మనకు బ్యాక్గ్రౌండ్ ని బేస్ చేసుకొని HDR మోడ్ అయితే మనకు ఎనేబుల్ అవుతుంది. సో ఎనేబుల్ అవ్వడం వల్ల ఆటో HDR మోడ్ మనకైతే బ్యాక్ సైడ్ డీటెయిలింగ్ అండ్ డైనమిక్ రేంజ్ అనేది బాగుంటుంది. అండ్ దీంట్లో మనకైతే పోర్ట్రేట్ షాట్స్ తీయవచ్చు, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసుకొని. అండ్ మనకి దీంట్లో బ్యూటీ మోడ్ కూడా ఉంది. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసుకొని బ్యూటీ 4.0 అని చెప్పేసి వీళ్ళ MIది. సో ఓవరాల్ అయితే ఫ్రంట్ కెమెరాలో మనకైతే ప్యాకేజ్ చాలా బాగుంది. అండ్ మెయిన్ నాకు ఫ్రంట్ కెమెరాలో నచ్చిన విషయం ఏంటంటే మనకు లో లైట్లో కూడా దీంట్లో ఫోటోస్ అయితే బాగా వస్తాయి. ఎందుకంటే దీంట్లో మనకైతే సూపర్ పిక్సెల్ ఉంది. సూపర్ పిక్సెల్ అంటే ఏం లేదు, లో లైట్లో మీరు ఫొటోస్ తీస్తారు కదా, తీసేటప్పుడు మనకైతే ఇమేజ్లో నార్మల్ పిక్సెల్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఈ సూపర్ పిక్సెల్ ఏం చేస్తుందంటే 4 పిక్సెల్స్ని ఒక సింగిల్ పిక్సెల్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో మనకు అప్పుడు పిక్సెల్ సైజ్ అనేది
ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే 4 పిక్సెల్స్ని ఒక సింగిల్ పిక్సెల్ అయితే ఆ పిక్సెల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ ఇమేజ్ కూడా మనకైతే క్వాలిటీగా వస్తుంది. సో మనకైతే ఈ సూపర్ పిక్సెల్ వల్ల లో లైట్లో కూడా మనమైతే మంచి ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేయవచ్చు. సో ఇది మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే, అండ్ ఫ్రంట్ కెమెరాలో మనము వీడియోస్ కూడా ఫుల్ హెచ్డీలో తీయవచ్చు 1080pలో, అండ్ ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే మనకు ఫ్రంట్ కెమెరాలో లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేర్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే, రేర్ కెమెరా అయితే మనకు సేమ్ రెడ్మీ నోట్ 5 Pro లానే ఉంది ఇంప్లిమెంటేషన్ అంతా కూడా. ఇది మనకు వర్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంది, డ్యూయల్ కెమెరా సెటప్, ఒక 12 మెగాపిక్సెల్ సెన్సర్ మెయిన్ సెన్సర్ అండ్ ఇంకొక 5 మెగాపిక్సెల్ సెన్సర్. ఇది మనకు బ్యాక్గ్రౌండ్ డీటెయిలింగ్ అండ్ డెప్త్ అండ్ బోకే ఎఫెక్ట్కి యూజ్ అవుతుంది. సో ఈ 12 మెగాపిక్సెల్ సెన్సర్ చూసుకుంటే మనకు f2.2 అపర్చర్తో వస్తుంది, 1.25 మైక్రాన్ పిక్సెల్ సైజ్తోని. సో ఇది కూడా మనకైతే లో లైటింగ్లో బాగుంటుంది. ఎందుకంటే నార్మల్గా మనకు కెమెరాస్ 13+5 ఇస్తాయి. సో 13+5 ఇచ్చినా కూడా దాంట్లోనైతే మనకు పిక్సెల్ సైజ్ తక్కువ ఉంటుంది, 1.0 లేకపోతే 1.12 ఈ విధంగా ఇస్తాయి. బట్ దీంట్లో మనకు 1.25 ఉంది మైక్రాన్ పిక్సెల్ సైజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు పిక్సెల్ సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనకు ఇమేజ్ అనేది నాయిస్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ ఇమేజ్ క్వాలిటీ అండ్ కలరింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు దీంట్లో 1.25 మైక్రాన్ లార్జ్ పిక్సెల్ సైజ్ ఉంది. సో దీనివల్ల మనకైతే లో లైట్లో ఇమేజెస్ అనేవి నాయిస్ లేకుండా అండ్ క్వాలిటీగా వస్తాయి. సో ఓవరాల్గా మన కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇది, అండ్ రేర్లో కూడా మనమైతే 1080pలో వీడియోస్ అయితే తీయవచ్చు అండ్ ఈఐఎస్ కూడా ఉంది మనకైతే రేర్ కెమెరాలో. అండ్ ఇప్పుడు మనం దీంట్లో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, దీంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ ఓరియో వస్తుంది అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 9.5 వస్తుందని చెప్తున్నారు. అండ్ మనకి మంత్ ఎండింగ్ లోపు MIUI 10 కూడా ఈ మొబైల్ అయితే రానుంది. సో ఫ్రెండ్స్, దీంట్లో సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసిందే, Xiaomi అయితే మనకి ఎప్పుడు కూడా ఏ సెన్సార్స్ కూడా మిస్ చేయదు. ఎంత బడ్జెట్లో ఇచ్చినా కూడా మనకైతే అన్ని సెన్సార్స్ కూడా ఉంచుతుంది. దీంట్లో మనకు యాక్సెలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ, జైరో, ఆంబియంట్ లైట్, కంపాస్ సెన్సర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఏమి కూడా మిస్ చేయలేదు. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి రేర్ సైడ్లో ఉంది. అండ్ దీంట్లో మనకు ఫేస్ అన్లాకింగ్ ఫీచర్ కూడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మన ఫేస్ అన్లాకింగ్ కూడా చేస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా దీని ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ప్రైజింగ్ అయితే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే అనుకున్న వాటికన్నా కొంచెం ప్రైజింగ్ అయితే ఎక్కువ పెట్టారు. సో దీంట్లో బేస్ వేరియంట్ 3GB ర్యామ్ 32GB ఇన్బుల్ట్ వేరియంట్ చూసుకుంటే మనకు 9999లో ఉంది. అండ్ హై వేరియంట్ 4GB ర్యామ్ 64GB ఇన్బుల్ట్ వేరియంట్ చూసుకుంటే మనకు 12999లో ఉంది. సో మనకు ఈ ప్రైస్ పెట్టి మొబైల్ కొనొచ్చా అంటే, సో బేస్ వేరియంట్ అయితే మీరు కొనవచ్చు. 10,000లో మీకైతే మొబైల్ బెస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు రేర్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది అండ్ ఫ్రంట్ మనకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 625 ప్రాసెసర్ మనకు బెటర్ ప్రాసెసరే. సో ఓవరాల్గా మనం అయితే 10,000లో ఈ మొబైల్ని అయితే కొనవచ్చు. మనకు దీంట్లో హెచ్డి డిస్ప్లే ఉంది, FHD కాదు. సో అయినా కూడా 10,000లో మీరు హెచ్డి డిస్ప్లే అయినా కూడా ఇవన్నీ కెమెరాస్ ఇవన్నీ బాగున్నాయి కాబట్టి 10,000లో మీరు అయితే ఈ మొబైల్ని కొనవచ్చు. సో మీరు హయ్యర్ వేరియంట్ ఉంది మనకు 4GB 64GB వేరియంట్ ఉంది కదా, సో దానికి 3,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. 3,000 ఎక్స్ట్రా పెడితే మనకైతే అక్కడ చేంజ్ అయ్యేది ఓన్లీ 1GB ర్యామ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ 32GB ఇన్బుల్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో 13,000 పెట్టి మొబైల్ కొనాలంటే, సో నా అభిప్రాయం అయితే 13,000 పెట్టి మొబైల్ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే 13,000లో మనకైతే ఇక్కడ హెచ్డి డిస్ప్లే వస్తుంది అండ్ ప్రాసెసర్ కూడా మనకు 625 ప్రాసెసరే, బ్యాటరీ కూడా 3000 mAh ఉంది. సో మనకైతే అంత మంచి ప్యాకేజ్ అయితే లేదు 13,000లో. ఎందుకంటే ఇంకో 2,000 పెడితే మనకు 2,000 ఎక్స్ట్రా పెడితే మనకు Xiaomiలోనే మంచి ఫోన్ ఉంది, Redmi Note 5 Pro. దాంట్లో మనకు 636 ప్రాసెసర్ వస్తుంది, దీనికన్నా పవర్ఫుల్ ప్రాసెసర్. దీంట్లో మనకు FHD డిస్ప్లే వస్తుంది, మనకు దీంట్లోనైతే హెచ్డి డిస్ప్లేనే వస్తుంది. అండ్ ఇంకా మనకు Redmi Note 5 Proలో బ్యాటరీ కూడా 5000 mAh వస్తుంది, దీంట్లో మన 4000 mAh వస్తుంది, దీంట్లో చూసుకుంటే 3000 mAh వస్తుంది. సో మీరు ఇంకా 2000 ఎక్స్ట్రా పెట్టుకుంటే మాత్రం మనకైతే ప్యాకేజ్ బాగుంటుంది. సో నాకు అర్థం కాలేదు వీళ్ళు 3000 ఎక్స్ట్రా ఎందుకు పెట్టారో. అట్లీస్ట్ 12,000లో పెట్టినా కూడా మనకైతే ఇది బెటర్ ఆప్షన్ అయ్యేది. సో 13,000 హై వేరియంట్కి నాకైతే కొంచెం ప్రైస్ అయితే అంత సాటిస్ఫైబుల్గా లేదు. సో బేస్ వేరియంట్ అయితే నేను మీకు రికమెండ్ చేస్తాను, మీరు బేస్ వేరియంట్ని అయితే కొనవచ్చు. ఒకవేళ మీరు హయ్యర్ ఎండ్ వేరియంట్ కొనాలనుకుంటే మాత్రం నేనైతే మీకు ప్రిఫర్ చేయను. మీకు కొనాలనుకుంటే ఒకసారి అయితే ఆలోచించండి. ఇంకా 2000 పెడితే మనం Redmi Note 5 Proని కూడా కొనవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే మనకు 12th లాంచ్ అవుతుంది. సో 12 PM మీరు MI స్టోర్స్లో కొనవచ్చు, అమెజాన్లో కొనవచ్చు అండ్ MI హోమ్లో కూడా కొనవచ్చు ఈ మొబైల్ని. అండ్ లాంచ్ ఆఫర్ చూసుకుంటే మీ దగ్గర ICICI క్రెడిట్ కార్డ్ ఉంటే 500 రూపీస్ వరకు అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ మీరు ఇంకా ఎయిర్టెల్ పేమెంట్స్ యూజ్ చేసి పే చేస్తే మీకు 1,800
100 వరకు అయితే ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఉంది అండ్ ఇంకా 240 GB వరకు అయితే డేటా కూడా ఫ్రీ ఉంది. సో ఈ ఆఫర్స్ అన్ని చూసుకొని కొనండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఈ మొబైల్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్లో అడగండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కోసం దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.